మానస్ నాగులపల్లి గురించి తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో లీడ్ రోల్లో నటిస్తున్న మానస్ గతంలో బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ షోలో పాల్గొన్నప్పుడే తాను తల్లిచాటు బిడ్డ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. తల్లి కోసం ఏవైనా చేస్తానని, ఆమె మాట జవదాటననే విషయాన్నైతే ఒక్కసారిగా ప్రేక్షకులందరికీ చెప్పడంతో అందరూ ఇలాంటి అబ్బాయి ఈ కాలంలో ఉన్నారని ఆశ్చర్యపోయారు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయారు. మానస్కి పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు. అలా ఆ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయ్యారు. తల్లి పద్మిని నాగులపల్లి సీరియల్స్కి నిర్మాతగా ఉండేవారు. పలు సంఘాల్లో కూడా ఆమె పనిచేశారు. తాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. డ్రీమ్ హౌస్ కల నెరవేరింది అని తెలిపారు. భర్త ఎడ్మిరావ్, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధృవతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొన్నారు. మానస్ 2023 సీజన్లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ధృవ జన్మించాడు. మానస్ నరసింహరాయుడు ఇంకా వేడే చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. మానస్ 2011లో జలక్ సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయరా చకాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మదనం ఇటువంటి చిత్రాల్లో నటించాడు. కొన్నాళ్లకు తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్స్ వరకు వచ్చాడు. కానీ విజేత కాలేకపోయాడు. బిగ్ బాస్ నుంచి రాగానే కార్తీక దీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు.